హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే శాంసంగ్ ఏసీ ఇండోర్ ఫ్యాన్ మోటార్ స్లోగా తిరిగి ఆగిపోతుందన్నమాట. దీనికి E3 ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా. ఎర్రర్కి ఎలాంటి సొల్యూషన్ అనేది మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఇది అనేది ప్రాపర్గా అర్థమవుతుంది అనమాట. ముందుకంటే అయితే ఫ్యాన్ మోటార్ జాకులు గట్రా ఫిక్స్ చేశాను నేను. స్పీడోమీటర్ జాకు, మళ్ళీ పవర్ జాక్ అనేది ఫిక్స్ చేశాను. అలాగే ఫ్యూజ్ న్యూట్రల్ కూడా మనం రిలేకును న్యూట్రల్కి అటాచ్ చేయాలన్నమాట. అటాచ్ చేస్తే అది రన్ అవుతున్నప్పుడు, బ్లోయర్ మీద రన్ అవుతున్నప్పుడు ఏంటంటే ప్రాబ్లం అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు బ్లోయర్ లేదు కాబట్టి దానికి ఎలాగ ఐడెంటిఫై చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇండోర్ అనేది రన్నింగ్ పెట్టాం కదా మదర్ బోర్డు. ఇప్పుడు మల్టీమీటర్తో అనేది చెక్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు, మల్టీమీటర్కి వైర్లు పెట్టి మనం 400 amps పెట్టుకోవాలి, వోల్టేజ్లో పెట్టుకోవాలి. వోల్టేజ్లో పెట్టి కెపాసిటర్ వాల్యూ అనేది, పవర్ వాల్యూ అనేది ఎంత వస్తుందనేది చెక్ చేసుకోవాలన్నమాట. చాలా తక్కువ వస్తుంది, 64 అనేది అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. దీనికి చాలా కెపాసిటర్ వాల్యూ అనేది మినిమం 70 ఆ రేంజ్ దాటాలన్నమాట. చూస్తున్నారు కదా, మీకు డిస్ప్లే అయితే సరిగ్గా కనిపించట్లేదు కెమెరా వల్ల. ఇప్పుడు ఏం చేయాలంటే అది ఆగిన దాకా వెయిట్ చేయాలి. ఆగిపోతే తీసి, అది ఏంటి ప్రాబ్లం, కెపాసిటర్ ప్రాబ్లం అయితే కెపాసిటర్ అనేది రీప్లేస్ చేసుకోవాలన్నమాట. మనమైతే మదర్ బోర్డులో ట్రాక్లు గట్రా ఎలాగున్నాయో లేదో చూడాలి. చూస్తున్నారు కదా కెపాసిటర్ ఎలా పొంగిపోయిందో. ఈ కెపాసిటర్ మనం మార్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ట్రాక్లో గట్రా బాగానే ఉందా లేదనేది మనం జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత కెపాసిటర్ మార్చాలి. కెపాసిటర్ మార్చితే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా. అలాగే చిన్న మదర్ బోర్డు ఉంది కదా, అది కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి. మన దగ్గర పెట్రోల్ ఉంటే పెట్రోల్తో క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే మామూలు టూత్ బ్రష్తో క్లీన్ చేసినా పర్వాలేదన్నమాట. అది డస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం, రస్ట్ పట్టిస్తే పెట్రోల్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, సాల్డరింగ్ రాడ్ అయితే మనం హీటింగ్ ఆన్ చేసాము. సాల్డరింగ్ రాడ్ ఆన్ చేసిన తర్వాత ఇది నీట్ క్లీన్ చేసిన తర్వాత ఈలోపు అది హీట్ ఎక్కుతుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు మన కెపాసిటర్ అనేది రీప్లేస్ చేసుకుందాం. ఇప్పుడైతే సాల్డరింగ్ రాడ్ హీట్ ఎక్కింది లేదో మనం చెక్ చేద్దాం ఒకసారి. హీట్ అయితే బాగానే ఎక్కిందనమాట. ఇప్పుడైతే నీట్గా కెపాసిటర్ అనేది, ట్రాక్ అనేది వదలకుండా జాగ్రత్తగా అది రిమూవ్ చేయాలి కెపాసిటర్. మీకు చూపిస్తాను కెపాసిటర్ ఎలాగైపోయిందో. చూస్తున్నారు కదా, కెపాసిటర్ పొంగిపోయి అందులోన ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా. అది మనం కొత్త కెపాసిటర్ అయితే వేసుకోవాలి. దీనికి నీట్గా క్లీన్ చేసి మనం దీన్ని కొత్త కెపాసిటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు కెపాసిటర్ అయితే నీట్గా మన సాల్డరింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్డరింగ్ చేస్తే నీట్గా అది అందులోకి అటాచ్మెంట్ అనేది చాలా ఈజీగా అవుతుంది అనమాట. ఇప్పుడైతే మన కెపాసిటర్ అనేది మార్చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ పాత కెపాసిటర్ అనేది రిమూవ్ చేస్తాం కాబట్టి కొత్త కెపాసిటర్ అనేది మార్చేయాలి. ఇప్పుడు వీడియో కూడా లాంగ్ లెంత్ అనేది అయిపోతుంది అనమాట. నేను కొంచెం ఫార్వర్డ్ చేసి స్పీడ్గా చేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే లెడ్ క్రీమ్ యాడ్ చేసి మనం అది నీట్గా సాల్డరింగ్ అనేది చేయాలి. ఎక్కువ డస్ట్బిన్స్ అనేది చేయకూడదు, ఎందుకంటే ట్రాక్లో గట్టు ఊడిపోయి అంటే మళ్ళీ దానికి అడిషనల్గా చిన్న వైర్ స్లీవ్ లాంటివి వేసి మళ్ళీ ట్రాక్ కలుపుకోవాలి కదా. అలా డస్ట్బిన్స్ చేయకుండా మనం ఏంటంటే నీట్గా చేసుకోవాలి. అలాగే ఎక్కువగా వచ్చిందాన్ని కట్ చేసేయాలన్నమాట, ఎందుకంటే బోర్డులో ఉండిపోతే షార్ట్ అయిపోతాయి అవి. ఇప్పుడైతే మనం ప్లగ్ పెట్టుకొని దానికి ఎర్రర్ కూడా వస్తుందా లేదా, తొలిటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటనేది మనం చెక్ చేద్దాం ఇప్పుడు మల్టీమీటర్ తోటి.
చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఆన్ చేశాను నేను. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆన్ అయింది ఆల్రెడీ. ఫ్యాన్ మోటార్ అయితే తిరుగుతుంది. మల్టీమీటర్ వోల్టేజ్లో పెట్టేసి 400. ఇప్పుడు మన కెపాసిటర్ వాల్యూ అనేది ఎలాగ చెక్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్ మోటార్ జాక్లో పెట్టాలి. చూడండి 129 వోల్టేజ్ అనేది వస్తుంది, బాగానే వస్తుంది. అలాగే అవుట్పుట్ అనేది 79 వోల్టేజ్ కింద కెపాసిటర్ వాల్యూ కింద చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఓకే.